శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 14వ తేదీ ఫిబ్రవరి నెల 2025 శుక్రవారం నాటి దినఫలాలు. మీనరాశి వారికి 2 గ్రహాల యొక్క ఉన్నతి మాత్రమే ఉత్తమమైన ఫలితాలను ఇస్తూ ఉన్నది. అయితే ఇది చాలా అద్భుతంగా ఉంటుంది అని అయితే చెప్పడానికి రాదు. మీరు ఖచ్చితంగా ఇంకా కృషిని కొనసాగించవలసి ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్య విషయంలో పూర్వం కన్నా కొంచెం మేలైన పరిస్థితులు ఉంటాయి. మిత్రులు కొంచెం సహాయ సహకారాలు అందించడంలో కొంచెం మెరుగైన పరిస్థితులు ఉంటాయి. మృష్టాన్న భోజనాలు ఉంటాయి, విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి. అలాగే మానసిక ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాతృమూర్తి ద్వారా మీరు ఏమీ కూడా ఆశించవద్దు. వీలైనంత వరకు మీరు సేవ చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక మిగతా ఏ విషయాలైనా కూడా మీరు ఓర్పు కలిగి ఉండాల్సిందే. ఒక 3-4 అంశాలు మాత్రము బాగున్నాయి కదా అని అన్నీ బాగుంటాయి అని చెప్పి ఆశించవద్దు. పెద్దలకి సేవ చేయండి, గురువులకి సేవ చేయండి, ఆశ్రమాలకు వెళ్ళి సేవ చేయండి, దేవాలయాలకు వెళ్ళి సేవ చేయండి. అలాగే రాజకీయ నాయకుల పట్ల ఆకర్షితులయ్యి ఎక్కువగా సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఎక్కువగా సమయం వారితో గడపాలి అనిపిస్తుంది. మీ సమయాన్ని వృధా చేసుకున్నందువల్ల మీకు ఏ పనైనా కాలాతీతం అయిపోతుందే తప్ప ఇక వేరే ఇతరత్రా మంచి ఏమీ ఉండబోదు. రాజకీయ నాయకులకు బాగుంటుంది, కానీ మిగతా వారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా కాలం అనేది మీరు నష్టపోతూ ఉంటారు. సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. వ్యసనాలకి బానిస కావద్దు. ఇది కూడా చెప్పదగ్గ సూచన. స్థిరచరాస్తుల వృద్ధి విషయంలో ఇప్పుడే తుది నిర్ణయాలు తీసుకోవద్దు. ఇంకా కృషి చేయండి. ఇంతకన్నా ఇంకా మంచి కమ్యూనికేషన్స్ ఉంటాయి మీకు అని చెప్పి తెలియజేస్తున్నాను. కొనుగోలు అమ్మకాల విషయంలో అమ్మాలంటే తక్కువ ధర వస్తుంది, కొనాలంటే ఎక్కువ ధర అవుతుంది. దీన్ని బాగా దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. కొన్నాళ్ళు సమయం తీసుకోండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగే విధంగా కొంచెం కాపాడుకోండి అన్యోన్యతని. అలాగే అన్ని విషయాలలో కూడా పూర్తి ఓర్పు కలిగి ఉండండి. వీలైనంత వరకు దుర్గనామాన్ని జపించండి, దుర్గా సప్తశతి చదవండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలు అని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. కుంభరాశి వారికి ఒక ఎడారిలో వెళ్తూ ఉన్న వారికి ఒకసారి అలా పన్నీటి జల్లు పడినట్టయితే ఎంత ఆనందం కలుగుతుందో అటువంటి ఆనందం కలుగుతోంది. వారికి పబ్లిక్ బాగా సహకరిస్తున్నారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో పూర్వం కన్నా కించిత్ ఆనందం కలిగించే అంశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. అలాగే ఏదైనా శుభకార్యాలకు సంబంధించి మీరు ఇప్పటి వరకు ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో అవి కొంచెం ముందరకు వస్తున్నాయి. ఇది మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది. అలాగే మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. దీనితో పాటే కొంచెం ఒత్తిడికి కూడా గురవుతారు. టెన్షన్ పెరుగుతుంది. ఆ టెన్షన్ని తగ్గించుకోవడానికి ఖచ్చితంగా మీరు యోగా చేయండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకార రీత్యా ఓర్పు కలిగి ఉండండి. కుటుంబంలో మీకు ఐకమత్యం కనిపిస్తుంది. ఈ ఐకమత్యమే మీ బలం అనుకునే విధంగా మీకు కుటుంబం నుంచి సహాయ సహకారాలు ఉన్నాయి. అయితే మీ వ్యక్తిత్వం మటుకు చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వ్యక్తిత్వం మీద బురద జల్లే వారు ఉంటారు. ఇది కొంచెం మీ మానసికమైన అసంతృప్తికి దారితీసేటటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ఇతరత్రా ఏ అంశాలైనా సరే, విద్యార్థులు అవనివ్వండి, స్త్రీలు అవనివ్వండి, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, వ్యవసాయదారులు, ఎవరైనా కానివ్వండి, ఓర్పు మంత్రాన్ని వహించండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ప్రయాణాలలో ధన నష్టం సూచితం అవుతోంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏలినాటి శని జరుగుతూ ఉన్నందువల్ల ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేయించండి. ఈసరికే చేయించేసి ఉన్నట్లయితే సరి, లేదంటే ఒకసారి చేయించండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే శనిగారి యొక్క స్తోత్రాలు పారాయణ చేయడము, హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, ఇలాంటివి చేయడం ద్వారా మీకు అనేక విధాల మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తోంది. ఇప్పుడున్న రోజున ఈ గ్రహస్థితులలో పరిశీలించినట్టయితే ఇది చాలా అవసరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా పరిహారాలు పాటించండి. మానసికమైన ప్రశాంతత పొందండి. శుభం. మకర రాశి వారికి మంచి కాలమే జరుగుతూ ఉన్నప్పటికీ గ్రహస్థితుల ఫలితాలలో కొంచెం అయితే మనకి ఇబ్బందికరమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇతర గ్రహాల యొక్క ఉనికి
మీకు అంత శుభకరంగా కనిపించబోవడం లేదు. అయితే గురువుగారు పంచమ స్థానంలో ఉండి తమ నవమ దృష్టిని మీ రాశి మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఉల్లాసంగా ఉంటారు, ఏ విషయాన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటారు, తీసుకుంటారు. ఒకవేళ సమస్యనైనట్టయితే దాన్ని ఏ విధంగా సాధించాలి అని ఆలోచిస్తారు. మానసికమైనటువంటి ధైర్యం చాలా బాగా ఇనుమడిస్తుంది. ఈ ధైర్యం అనేది మీకు ఎప్పటికీ ఉండాలి. ఎప్పుడు సమస్య వచ్చినా ఆ సమస్య నుంచి మీరు కుంగిపోకూడదు. ఆ సమస్యని ధైర్యంతో ఎదుర్కోగలిగేటటువంటి ఆ సాహసం మీలో ఉండాలి అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. ఏ విషయాన్నైనా ఒకసారి పరిశీలన చేస్తారు, 2 సార్లు పరిశీలన చేస్తారు, పదే పదే పరిశీలన చేస్తారు, చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు, పెద్దలతో మీరు సంప్రదించుకుంటారు, సన్మాన సత్కారాలకి అర్హులవుతారు, 10 మంది చేత కొనియాడబడతారు. అలాగే ధనము సంపాదించుకునే క్రమంలో చాలా నీతిగా, నిజాయితీగా ఒక దైవ మార్గంలో ధనము సంపాదించుకోవాలి అని చెప్పి మీరు ఎంత కష్టపడుతున్నారో మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఆశిస్తారు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఇంతటి క్రమశిక్షణ మీలో చూసి మీ చుట్టూ ఉన్నటువంటి మీ బంధుమిత్రులందరూ కూడా చాలా ఆకర్షితులవుతారు. మీకు అనేక విధాల ప్రోత్సాహకాలు కూడా ప్రకటిస్తారు. మీకు మేము ఇది చేస్తాము, అది చేస్తాము అని చెప్పి మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా ప్రోత్సాహకాలు ఇస్తారు. ఇది మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది, చక్కటి ప్రజా సంబంధాలు మెరుగవుతున్నాయి, అనేక విధాల బాగుంది అనే చెప్పాలి. అయితే ఏలినాటి శని జరుగుతూ ఉన్న కారణం చేత, కుటుంబ స్థానంలోనే శని రవిలు కూడా ఉన్న కారణం చేత కొంచెం కుటుంబంలో కొంచెం ఐకమత్యం తగ్గే విధంగా కనిపిస్తోంది. కృషి చేయండి, ఐకమత్యాన్ని పెంచుకోండి, మీ మాటకు విలువ పెరుగుతుంది అని చెప్పి సూచన చేస్తూ, చాలా వరకు ఓర్పు కలిగి ఉండండి, ప్రతి అంశంలోనూ మీ కృషిని నెరవేర్చుకుంటూ వెళ్ళండి, అనేక విధాలుగా మీకు ఉత్తమమైన స్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి వారికి ఈ 14వ తేదీ శుక్రవారం నాడు మీరు అత్యంత భక్తి ప్రపత్తులతో అమ్మవారిని ధ్యానం చేయడం అనేది చాలా చాలా మంచిది. లలితా సహస్రనామ పారాయణ చెయ్యండి, ఇది చెప్పదగినటువంటి సూచన. వీలైతే 3 సార్లు, ఇంకా వీలవుతుంది మాకు టైం ఉంటుంది అనుకుంటే 5 సార్లు, అలాగా మీ భక్తిని పెంపుదల చేసుకోవడానికి ఈ సంఖ్య చెప్తున్నాను తప్ప ఇన్నిసార్లు చదివితే ఫలితం, అన్నిసార్లు చదివితే ఫలితం అని ఉండదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీ భక్తి ఇనుమడించాలి. ఒకసారి చదివి ఆపేసినందువల్ల ఫలితం తక్కువ వస్తుంది, 10 సార్లు చదివితే ఎక్కువ వస్తుంది అనే లాటిదైతే ఎక్కడ ఉండదు. మన భక్తి ప్రధానంగా ఉండాలి. భక్తితో ఒక్కసారి ఓం నమ శివాయ అనుకున్నా కూడా భగవంతుడు కరుణిస్తాడు. అలాగే మీ భక్తి ప్రపత్తులతో ఒక్కసారి లలితా సహస్రనామ పారాయణ చేసినా కూడా సరిపోతుంది. కానీ మీ భక్తి కూడా ఇంకా ఇనుమడించాలి అంటే ఒక 3 సార్లు చేయండి, ఒక 5 సార్లు చేయండి అని చెప్తాను. అంతసేపు భక్తిగా ఉండాలని, భగవంతుడి మీదనే ధ్యానం పెట్టాలి అని దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. అలాగే సహాయ సహకారాలు పబ్లిక్ నుంచి వస్తున్నాయి. కొంచెం ఆరోగ్యం బాగుంటోంది. ఇక ఇతరత్ర అయితే మీకు చెప్పదగినటువంటి శుభ ఫలితాలు ఏమీ కనిపించబోవడం లేదు. అన్నీ కూడా మీరు సవాళ్ళని ఎదుర్కోవాల్సినటువంటి ఫలితాలే ఏవైనా కానీ, సంతాన రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, భాతృవర్గ రీత్యా కానీ, కుటుంబ రీత్యా కానీ. కుటుంబ రీత్యా కొంచెం ఉపశమనంగా ఉంది కానీ అంతగా చాలా బాగుంది బ్రహ్మాండం అని చెప్పడానికి రావట్లా. ఖర్చుల విధంగా కానీ, దాన ధర్మాల పరంగా కానీ, అలాగే ధనము దేని మీదైనా వెచ్చిస్తున్నారా అనే దాని మీద కానీ ఏమీ అంతగా బాలేదు. ఈ అన్ని విషయాలలోనూ మీరు ఓర్పు తీసుకోవాల్సిందే, ఓర్పు కలిగి ఉండాల్సిందే. ఇలాంటి పరిస్థితుల మధ్య పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. వీలైనంత ఎక్కువసేపు దైవ ధ్యానం చేసుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి వారికి పూర్వం కన్నా మేలైన ఫలితాలు, చక్కటి శుభకరమైన ఫలితాలు ప్రారంభమయ్యాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వీరికి కుటుంబంలో ఐకమత్యం బాగుంది, అన్యోన్యత బాగుంది, అలాగే మీ వాక్కు బాగుంది. ఏదైనా సాధించుకోవాలి అనేటటువంటి మీ తపన, అలాగే మీ కృషి అవన్నీ కూడా ఫలించబోయేటటువంటి రోజులు అతి దగ్గరలోకి వచ్చాయి. ఇది మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది.
కొన్ని కొన్ని నిదర్శనలు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. నేను కోరుకున్న పని, నేను అనుకుంటున్న పని, నేను ప్రారంభించినటువంటి ఈ ప్రయత్నాలు, ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా అతి కొద్ది రోజుల్లోనే ఒక మంచి రూపానికి దారితీస్తున్నాయి అని చెప్పి మీకే అర్థమైపోతుంది. ఇది మీ మానసిక ఉల్లాసానికి దారితీస్తుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎక్కడెక్కడ మీకు సోదర సమానులు ఉన్నారో వారందరూ కూడా మీకు చక్కగా సహాయ సహకారాలు అందిస్తారు. చాలా అద్భుతమైనటువంటి విశేషాలు జరగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. మానసికమైనటువంటి సంకల్పం చాలా బలాన్ని సంతరించుకుంది. కార్యసిద్ధి జరగబోతోంది. మీ జీవితాశయం నెరవేరుతుంది. ఇంత అద్భుతమైనటువంటి తృతీయ స్థాన సంచార గ్రహాలు మీకు చాలా చాలా శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాయి అని చెప్పి తెలియజేయచ్చు. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది అని చెప్పచ్చు. అలాగే స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని మటుకు మీరు ఇంకా కృషిని పెంచవలసిందే తప్ప ఇంకా తగ్గించుకోవడానికి లేదు. ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఏర్పడుతూ ఉండడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఈ పని అవుతుందా అవదా, ఈ పని అవుతుందా అవదా అనేటటువంటి ఆ ద్వంద్వ విధాలైన ఆలోచనలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శుక్రగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే దుర్గామ్మ వారిని కూడా స్తుతించండి, చాలా చాలా బాగుంటుంది. ఇక భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, పితృవర్గ రీత్యా కానీ, లేదా ఉద్యోగ రీత్యా కానీ, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారి ద్వారా కానీ, బంధుమిత్రుల ద్వారా కానీ కొంచెం ఓర్పు కలిగి ఉండవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే మీరు కృషిని మటుకు మానకండి. కృషి చేయండి, చక్కటి ఫలితం వస్తుంది అని ఆశించండి. అతి త్వరలోనే రాబోతోంది కాబట్టి కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఊహించని విధంగా కొంచెం లాభాలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరీ ఎక్కువైతే లాభాలు కనిపించబోవడం లేదు. నామమాత్రంగా కొంచెం ఫలితాలు మీకు శుభకరంగా ఉన్నాయి. వీలైనంత వరకు స్థానచలనం, అనుకూల స్థానచలనంగా మారడానికి మీ పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడుకోండి, అవకాశాలు ఉన్నాయి. ఇవి తెలియచెప్పే సూచనలు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి మీకు ఎంత బాగా ఉంది అంటే, వృశ్చిక రాశి వారు అదృష్టవంతుల కింద లెక్క. ఎన్నో రకాలైనటువంటి కష్ట నష్టాలు ఓర్చి మీరు ఒక స్థాయికి వచ్చున్నారు. మరి దీన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు గ్రహస్థితులు చాలా బాగున్నాయి, ఆటోమేటిక్గా అన్నీ కాపాడబడతాయి. మీ కృషి, మీ పట్టుదల కూడా మిమ్మల్ని ఇంతవరకు తీసుకొని వచ్చింది. అయితే దీన్ని మీరు జీవితాంతకాలం కాపాడుకోవాలి అంటే, మీరు ఎక్కినటువంటి ఉన్నత శిఖరాలని కాపాడుకోవాలి అంటే ఎప్పటికీ ఈ కృషి, పట్టుదల అవసరం పడుతూనే ఉంటుంది. ఇది జాగ్రత్త. మనము ఏ శిఖరాలైతే అధిరోహించామో ఆ స్థాయిని కాపాడుకోవడానికి ఎట్టి పరిస్థితులలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. అదే ఇవాల్టి రోజున ఈ గ్రహస్థితుల్లో కూడా కనిపిస్తుంది. మీకు అనేక రకాల అంశాలు శుభకరంగా ఉత్తమమైన ఫలితాలు ఇచ్చే దిశలో ఉన్నాయి. కాబట్టి మీ జీవితాశయాన్ని నెరవేర్చుకునే క్రమంలో, ఒకవేళ ఈసరికే నెరవేరి ఉంటే దాన్ని కాపాడుకునే క్రమంలో ఇంకా 10 మందితోనూ జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గురువుగారి యొక్క దృష్టి చాలా అమోఘమైనది. ఇంత అమోఘమైన దృష్టి మీకు రాశి మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత అదృష్టం మిమ్మల్ని వెన్నాడుతూ వస్తుంది. కాబట్టి ఇంకా వినయ విధేయతలతో భగవంతుణ్ణి ప్రార్థించండి. మీకు ఇంకా మంచి ఉన్నత స్థితి ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత కనిపిస్తోంది. వివాహాది శుభకార్యాలు కుదిరే విధంగా కనిపిస్తున్నాయి. వ్యాపారాలు విస్తరణ చేసే విధంగా కనిపిస్తున్నాయి. పబ్లిక్ రిలేషన్ బాగా మీకు అనేక రకాలుగా సహాయ సహకారాలు ఇచ్చే దిశలో ఉంది. మాతృవర్గ రీత్యా బాగుంది. సంతాన రీత్యా కూడా కొంచెం బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది. అలాగే కుటుంబంలో కూడా అనేక రకాలుగా మీకు సహాయ సహకారాలు అందుతున్నాయి. ఐకమత్యం కనిపిస్తోంది. ఇలా మీకు ఎంతో సంతృప్తి కలిగించేటటువంటి అంశాలు ఉన్నాయి. ఊహించని విధంగా లాభాలు వచ్చే క్రమంలో ఉన్నారు మీరు. ఉద్యోగ జీవితం కూడా చాలా బాగుంది. ఎన్నో విధాలుగా బాగుంటున్నప్పుడు ఆ బాగుంటున్న దాన్ని కాపాడుకోవడంలోనే మన కృషి, మన పట్టుదల ఉండాలి. ధ్యాస చేసే పని మీద పెట్టండి. అలాగే భగవంతుణ్ణి స్మరించండి.
వీలైతే ఉపాసించండి. ఇంకా అనేక రకాలుగా మీకు ఉన్నతి ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉన్నాయి. పూర్వం కన్నా చాలా మెరుగైన ఫలితాలు ఉన్నాయి. పూర్వం ఏ విషయాలైతే మనము అననుకూలంగా ఉన్నాయి అని చెప్పుకుంటున్నామో ఇప్పుడు అవన్నీ కూడా చాలా బాగుండి మీ మానసిక ఉల్లాసాన్ని చాలా చాలా పెంపొందింపజేస్తున్నాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ధనము విషయంలో ఇబ్బంది కనిపించట్లా. అన్నదమ్ముల సహాయ సహకార విషయంలో చక్కటి సానుకూలత కనిపిస్తుంది. సహాయ సహకారాలు కనిపిస్తూ ఉన్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది. అలాగే సంతాన రీత్యా కూడా కొంచెం ఉపశమనం కలిగించేటటువంటి అంశాలు ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక విరోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. చక్కగా సాహసోపేతమైనటువంటి పనులు చేస్తారు. మీ స్థాయి కన్నా ఎక్కువగా ఆలోచించి ఒక ధైర్యం చేస్తేనే మనకి అభివృద్ధి సాధ్యం అనేటటువంటి ఆలోచనతో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా సానుకూలమయ్యి మీకు విజయావకాశాలను ఇస్తున్నాయి, ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. అలు పెరగని యోధుడిలాగా మీరు మీ కార్యక్రమాలలో ముందరికి వెళ్ళిపోతున్నారు. చక్కటి అభివృద్ధి కలుగుతుంది. ఇక పితృవర్గ రీత్యా ధనము, ధాన్యము, వస్త్రాలు, ఇతరత్ర ఆస్తి, స్థిరాస్తులు ఇత్యాదివన్నీ మీకు సంక్రమించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే రెస్పాన్సిబిలిటీస్ కూడా మీకు పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మీ తండ్రి గారే మీకు స్వయంగా కొన్ని రకాలైనటువంటి బాధ్యతలు అప్పచెప్పి ఇవన్నీ నువ్వు చూసుకో అని చెప్పేటటువంటి కాలంగా కనిపిస్తోంది. ఇక గురువుల ఆశీస్సులు దొరుకుతున్నాయి మీకు. నవమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు పంచమ దృష్టి చేత రాశిని చూస్తూ మీకు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడు మీరు అనుభవించేటట్టుగా చేస్తున్నారు. ఇంత అద్భుతమైన కాలం అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. యజ్ఞాలు చేస్తారు, దైవ కార్యాలలో పాల్గొంటారు, వివాహాది శుభకార్యాలలో కూడా మీరు ముఖ్య భూమికి పోషిస్తారు. ఉద్యోగ జీవితం సంతృప్తిగా ఉంటుంది. ఇలా అనేక అంశాలు చాలా చాలా బాగున్న కారణం చేత మీకు చాలా మంచి కాలం నడుస్తోంది అని చెప్తున్నాను. పూర్వం మనము ఒక 4-5 రోజుల క్రితం వరకు కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువగా ఉంటుంది అని చెప్పుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఆ అన్యోన్యత కూడా క్రమంగా అంటే అననుకూలత బలహీనపడి అన్యోన్యత పెరుగుతోంది. ఇది చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక్కసారి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. భగవంతుడి పట్ల కృతజ్ఞత చూపించండి. మీరు మరింత అభివృద్ధిలో ఉంటారు. శుభం. సింహరాశి. సింహరాశి వారికి అనేక రకాలుగా కృషి చేయవలసినటువంటి కాలం కనిపిస్తూ ఉంది. స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు కొంచెం ఫలించే దిశగా కనిపిస్తూ ఉన్నాయి. ఊహించని విధంగా లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే ఏదైనా వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ, భూమికి సంబంధించిన కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ మీకు చాలా చాలా లబ్ధి కనబడుతూ ఉన్నది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఏదైనా స్థిరచరాస్తులు కోర్టులో ఉన్నట్టయితే లేదా పెద్ద మనుషుల పంచాయతీలో ఉన్నట్లయితే మీరు కొంచెం వాటి పట్ల ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపించండి. ఆ పని మీకు విజయవంతం అయ్యేటట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. రాజకీయ నాయకులకి బాగుంది, మెడికల్ విద్యార్థులకి బాగుంది. అలాగే మెడికల్కి సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు చేసే వారికి బాగుంది. వీరు సింహరాశి వారు మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోదాలలో పాల్గొంటారు. అయితే ఎక్కడ ఎలర్జీస్ లేకుండా చూసుకోండి. కొంచెం ఎలర్జీస్ కనిపించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే విలువైన డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని భద్రపరచుకోండి. వస్తువుల్ని కానీ, ఆభరణాలను కానీ, డాక్యుమెంట్స్ని కానీ భద్రపరచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా సెల్ ఫోన్ జాగ్రత్తగా ఉండండి. సెల్ ఫోన్ విషయంలో కొంచెం చేయి జారేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అలాగే ఇక ఏ విషయంలో తీసుకున్నా ఓర్పు కలిగే ఉండండి. ముఖ్యంగా పై అధికారుల మన్ననలు పొందడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొద్ది రోజులు ఆపేసేయండి. దీనివల్ల కొంచెం ఇబ్బంది పడతారు. మీకు మన్నన రాకపోగా మందలింపు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, మీ ఇంటి ఇలవేల్పుని పూజించడం ద్వారా, ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం ద్వారా మీకు మరింతగా శుభకరమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకోని విధంగా అదృష్టం అయితే కలిసి వస్తూ ఉన్నది. కానీ వీరు చాలా విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా అష్టమ శని దోషం వెన్నాడుతూ ఉన్న కారణం చేత శనిగారికి తైలాభిషేకం చేసుకోండి. అదే అష్టమ స్థానంలో రవి బుధులు కూడా ఉన్న కారణం చేత మీరు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన.
అలాగే కర్కాటక లగ్నం వారు కూడా కొన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా కుడి కన్నుకి సంబంధించి ఏదైనా ఆపరేషన్ అయ్యే అవకాశం కానీ, లేదా కంటికి సంబంధించి ఇతరత్ర మంటలు, బాధలు, నొప్పులు ఇలాంటివి ఏమన్నా ఉండే అవకాశం కానీ కనిపిస్తోంది. ఎడమ కన్ను విషయంలో అంతగా కనబడబోవడం లేదు. ఇది చెప్పదగినటువంటి సూచన. సప్తమ స్థానంలో శనిగారు ఉండి తన సప్తమ దృష్టి ఈ దీని మీద చూపిస్తున్నారు, కన్ను స్థానం, కుటుంబ స్థానం మీద చూపిస్తున్నారు. అది కన్నుకి సంబంధించి కూడా అంత శుభ ఫలితాలని ఇవ్వబోవడం లేదు. ఇప్పుడు రవి బుధులు కూడా కలిసి ఉన్న కారణం చేత కంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఏర్పడుతోంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన అని కూడా తెలియజేస్తున్నాను. ఇక గురువు గారి విషయానికి వస్తే లాభస్థానంలో చాలా అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నారు. తృతీయ స్థానంలో కేతువు బాగున్నారు. ఒక విధంగా గురువు గారి పంచమ దృష్టి పడుతోంది. తృతీయ స్థానంలో కూడా కేతువు చాలా అద్భుతంగా యోగిస్తారు కాబట్టి ఆధ్యాత్మిక చింతన పెరిగే విధంగా ఉంది. సన్మాన సత్కారాలకి అర్హులవుతారు. 10 మందిలో ఒకరిగా మీరు చాలా గుర్తించబడతారు. అనుకూలమైన కాలం నడుస్తుంది. జీవితాశయం మీరు నెరవేర్చుకోవడానికి కావాల్సినటువంటి ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకోండి. అద్భుతంగా మీకు రాణిస్తారు మీరు అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. వీలైతే వెండి కళ్ళు 2 తీసుకుని మీకు ఇష్టమైనటువంటి ఆలయంలో హుండీలో వేసేయండి. ఇది కొంచెం చెప్పదగినటువంటి సూచన. నిజానికి తులా లగ్నం వాళ్ళకి, తులా రాశి వాళ్ళకి, కర్కాటక లగ్నం వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి కూడా ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి వారికి ఇంకా కృషి చేయవలసిన కాలం అయితే కనిపిస్తూ ఉంది. వీరు కుజగ్రహ స్తోత్రాలు చదువుకోవడం చాలా మంచిది. ఇవి కొంచెం ఎక్కువసార్లు ధ్యానం చేయడం వల్ల చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు కూడా చేయవలసినటువంటి పరిస్థితి. ఉద్యోగంలో కొంచెం మీకు పూర్వం కన్నా కూడా ఊపిరి పీల్చుకునేటంతగా బాగుంది అని చెప్పచ్చు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండండి. సాహసోపేతమైన నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచన. వాహనాలపై ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవర్ ఎవరైతే నడుపుతున్నారో వారికి మీరు కొన్ని హెచ్చరికలు చేయండి, జాగ్రత్తలు సూచించండి. మీ సొంత డ్రైవింగ్లో వెళ్ళేటప్పుడు అధిక జాగ్రత్తలతో ఉండండి. వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే చెక్కకి సంబంధించి ఇంకా ప్రకృతి గాలిలో మీరు ఏదైనా సాహసోపేతమైనటువంటి విన్యాసాలు చేయాలి అనుకుంటే దయచేసి చేయవద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. చెక్క వస్తువులతో జాగ్రత్తగా ఉండండి. వాటితో తగిలే ప్రమాదం, శరీరానికి దెబ్బ తగిలే ప్రమాదం కనిపిస్తుంది. అలాగే ఆరోగ్యరీత్యా కూడా తలనొప్పి ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఔషధ సేవ కూడా అవసరమయ్యేటట్టుగా ఉంది. వీటి గురించిన జాగ్రత్తలు తీసుకోండి. ధనము ఎక్కువ ఖర్చు అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంలో ధనాన్ని పొదుపుగా ఎలా చేసుకోవాలని కొంచెం ఆలోచించండి. మాతృవర్గ రీత్యా ఇంకా మీ రిలేషన్ పెరిగేటట్టుగా వీలైనంత వరకు సేవ చెయ్యండి. మాతృవర్గానికి లేదా మాతృమూర్తి గారికి సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఏదైనా అమ్మవారి యొక్క ఆలయంలో కుంకుమార్చన ఒక్కసారి చేయించుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. నవగ్రహాల యొక్క స్థితులు అంత అనుకూలంగా లేనప్పుడు కేవలం చంద్రుడు మాత్రమే తృతీయ స్థానంలో బాగున్నారు, దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు మాత్రమే బాగున్నారు కదా అని చాలా గొప్పగా ఉంటుందని చెప్పడానికి రావట్లేదు. రాహుతో కలిసి ఉన్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి ముఖ్య సూచన జాగ్రత్తలు తీసుకునే విషయంలో అని చెప్పి తెలియజేస్తున్నాను. చెప్పిన పరిహారాలలో కొన్నైనా పాటించండి. చక్కటి మానసిక ప్రశాంతతతో ఉండండి. శుభం. వృషభ రాశి వారికి అదృష్టవంతమైన కాలం కొనసాగుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వీరికి దశమ స్థానంలో రవి చాలా చక్కగా యోగిస్తున్నారు. ఏకాదశంలో శుక్రరాహులు యోగిస్తున్నారు. ఇక జన్మరాశిలో ఉన్నటువంటి గురువుగారి సంగతి చెప్పనే అవసరం లేదు. చాలా అద్భుతంగా ఉంది. ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలలో ఉన్నతమైన స్థితిని సాధిస్తారు. అలాగే ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. అన్యోన్యత విషయంలో అన్యోన్యతని కూడగట్టుకుంటారు. 10 మందిని ఆకర్షించుకుంటారు. యజ్ఞాలు యాగాలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ నాయకులు బాగుంది. అన్యోన్యత చాలా బాగుంది. పూర్వం కన్నా కూడా ఎక్కడైనా ఏమన్నా
పొరపాట్లు జరిగి ఉన్నా కూడా అవన్నీ కూడా సమసిపోయి ఇంకా ఇంకా ప్రేమాభిమానాలు అన్యోన్యత పెరిగే విధంగా కనిపిస్తూ ఉన్నది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. పబ్లిక్ రిలేషన్స్ కూడా మీకు చాలా ఎక్కువ ఆకర్షణగా నిలుస్తున్నారు అందరూ. ఇది చాలా మీ మానసిక ఉల్లాసానికి దారితీస్తుంది. వ్యాపారాన్ని విస్తరణ చేసే క్రమంలో ఉన్నారు. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. సక్సెస్ఫుల్గానే మీ యొక్క జీవితం సాగుతోంది అని చెప్పి తెలియజేయచ్చు. ఉద్యోగ జీవితంలో చక్కటి సంతృప్తి ఉంటుంది, ఉన్నతి ఉంటుంది. అలాగే ఈ మెడికల్కి సంబంధించిన వాళ్ళ యొక్క సేవలు చాలా బాగా వినియోగపడతాయి ప్రజలకి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయంలో కానీ, మాతృవర్గ విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ కొన్ని ఓర్పు అంశాలు తీసుకోండి. ఓర్పుతో ఉండవలసినటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఈ ఓర్పు అనేదాన్ని మీరు వదిలేసినట్టయితే మళ్ళీ మీకు ఇబ్బందులు కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి గురువుగారి యొక్క స్థితి మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్నప్పుడు మీరు చేసే కృషి మీరు చేస్తూ కొన్ని అంశాలలో ఓర్పు కలిగి ఉన్నట్టయితే అవి కూడా మీకు చాలా చక్కటి సానుకూల ఫలితాలు ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయ నాయకులు బాగున్నారు. ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, విద్యార్థుల రీత్యా కానీ ఏ విషయం చూసినా కూడా కొంత అనుకూలంగానే కనిపిస్తూ ఉన్న కారణం చేత సంతృప్తికర జీవితంలో ఉంటారు మీరు ఈ రోజున అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, మరింత ప్రశాంతంగా ఉండండి. మేషరాశి వారికి చాలా అద్భుతమైన కాలం నడుస్తూ ఉంది. వీరు ఎప్పుడో చేసుకున్నటువంటి పుణ్యం అదంతా కూడా ఆ పుణ్యం మూటని భగవంతుడు ఇప్పుడు విప్పి మీకు ఇచ్చాడన్నట్టుగా ఉంది. ఎప్పుడైనా మనకి ఏదో ఒక్కొక్క అంశం బాగుంటూ ఉంటుంది ఎవరికైనా కానీ. పోన్లే ఈ విషయం బాగుంది కదా, మిగతా బాగాలేకపోయినా సరిపెట్టుకుందాం అని అనుకుంటూ ఉంటాం, ఏ రాశి వాళ్ళైనా ఏ నక్షత్రం వాళ్ళైనా. కానీ మేషరాశి వారు అలా కాదు. అన్ని అంశాలు బాగున్నాయి. అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యమో లేకపోతే ఈ జన్మలోనే ఎప్పుడో క్రితం చేసుకున్నటువంటి పుణ్యమో ఆ భగవంతుడు ఏం చేశాడంటే ఇప్పుడు ఈ పుణ్యాన్నంతా అనుభవించని ఆ మూట విప్పి మీ ఒళ్ళో పడేశాడు. అన్ని అంశాలు కుటుంబ రీత్యా, మీ మాట రీత్యా, అన్నదమ్ముల రీత్యా, మాతృవర్గ రీత్యా, పితృవర్గ రీత్యా, ఇక ఊహించని విధంగా ధనము వచ్చే రీత్యా విజయావకాశాలు చేసే ప్రతి ప్రయత్నము కూడా ఆ కృషి ఫలించి విజయవంతమయ్యి మీకు అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతుల్ని తీసుకొని వస్తూ అనేక విధాల లబ్ధి కలిగిస్తుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు తీసుకుంటారు. విలువైన ఆభరణాలు కొంటారు, వస్తువులు కొంటారు, మంచి పేరు ప్రఖ్యాతులకి లోనవుతారు. మీ మాట తీరు చాలా బాగుంది. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. మీ ఇంటి శుభకార్యాలనే కాదు, బయట శుభకార్యాలలో కూడా మీరు ముఖ్య భూమిక పోషిస్తారు. అసలు 7 గ్రహాల అనుకూలత అంటే అది మామూలైన విషయం కాదు. ఒక్క ముక్కలో చెప్పేది కానే కాదు. కనీసం అంటే 1 గంట సేపు చెప్పచ్చు, అవి కూడా కొన్ని అంశాల గురించి. అంత అద్భుతమైనటువంటి అదృష్టవంతమైనటువంటి కాలము ఇప్పుడు నడుస్తూ ఉన్న కారణం చేత విశేషమైనటువంటి పేరు ప్రతిష్టలు వస్తాయి. మీకు ధనము వస్తుంది, లాభాల రూపంలో వస్తుంది, ఆదాయం రూపంలో వస్తుంది. ఇంత అనుకూలమైనటువంటి స్థితిల్లో మీరు పూర్తిగా ఆనందంలో మునిగి తేల్తారని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. జీవితాశయం నెరవేర్చుకోండి. ఈసరికే ఆశయం నెరవేరిపోయి ఉంటుంది చాలామందికి. ఇంకా ఎవరికైనా జన్మజాతకంలో ఆటంకాలు ఉన్నట్లయితే ఆ ఆటంకాలని అధిగమిస్తూ ఇప్పుడు మీరు ఖచ్చితంగా విజయావకాశాలని పొందుతారు. మీ ఆశయ సాధనలో మీరు విజయాన్ని చేకూర్చుకుంటారు. మరి ఈ కృషి ఎలా చెయ్యాలి? ఒక దైవం మీద ధ్యాస పెట్టండి. ఎంత పట్టుదల ఉన్నా కానీ ఒక ఆవగింజంత అదృష్టం కూడా ఉంటేనే ఏ మనిషి అయినా రాణిస్తారు. ఇది మనకి ఉన్న సామెతే. కోకొల్లలుగా ఉంటుంది ప్రతి మనిషికి టాలెంట్. కానీ ఆవగింజంతైనా అదృష్టం లేకపోతే ఈ టాలెంట్ రాణించదు. ఇప్పుడు మీకు టాలెంట్ రాణిస్తోంది, మీ యొక్క కృషి ఫలిస్తోంది, భగవంతుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది. ఇన్ని ఉన్న కారణం చేత మీ జీవితాశయం ఖచ్చితంగా పండుతుంది అనేది తెలియజెప్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణలు చేయండి. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక వందనాలు చేయండి. అధికమైనటువంటి ఫలితాలని పొందండి.